నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను రాజేంద్రనగర్ పూర్ణచంద్రరావు కమిటీ హాల్ నందు ఉద్యమి కార్యక్రమంను గుడివాడ జనసేన పార్టీ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వలభనేని బాలశౌరి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కొన్ని ఉద్యమాలు మాత్రం అధికారానికి మించి సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పొడతాయి. అలాంటి ఉద్యమంలో ఒకటి జనసేన పార్టీ. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ప్రజాసేవగా చూడాలని తెలిపారు. ఒక ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తూ సమాజానికి మేలు చేసే వ్యక్తిని ఉద్యమి అంటారు అని తెలిపారు. జనసేన పార్టీలో కేవలం నాయకులే కాదు, గ్రామాల్లో పనిచేసే కార్యకర్తల నుండి పార్టీ అధినేత వరకు అందరూ ఉద్యమాలుగా పరిగణించబడతారు. ఓటు వేసే ఓటర్ అయినా, సేవ కార్యక్రమాల్లో పాల్గొనే యువకుడు అయినా, సమస్యలపై స్పందించే కార్యకర్త అయినా, ప్రజల కోసం నిలబడే ప్రతి ఒక్కరూ ఉద్యములే. పార్టీ తరపున నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజ సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంలో పాల్గొనేలా సభ్యులను తీర్చిదిద్దడం ఈ శిక్షణ లక్ష్యమని అన్నారు. ఈ ఉద్యమి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకి జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్పి ఎక్కువ మెంబర్ని మనం కానీ చేర్చినట్లయితే మనం కూడా ఒక ఫ్రెండ్షిప్గా వాళ్ళను కూడా గట్టిగా మాట్లాడి మనం ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరినన్నా పెద్ద మంత్రులను కలవటానికి వెళ్ళినప్పుడు నేను జనసేన పార్టీ అని తెలిసి, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ అని తెలిస్తే నాకు ఇచ్చే విలువ కూడా డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన మీడియాలో మాట్లాడినప్పుడు కానివ్వండి, వేరే ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఢిల్లీ వచ్చినప్పుడు వేరే మినిస్టర్స్ తోటి కానీ ప్రధానమంత్రి గారితో కానీ ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం కానీ చూస్తే ఆ మార్పులు ఆటోమేటిక్గా ఆయనతో పాటు మన జన సైన్యానికి కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. సరే, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళన్నీ చాలా విషయాలు మాట్లాడారు. టైం నేను పెద్దగా వేస్ట్ చేయకుండా, మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వ్యవహారం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పోర్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. దానికి రీసెంట్గా కూడా పోర్టు కనెక్టివిటీకి ఓన్లీ 10 కిలోమీటర్లకే 775 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అలాగే ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేస్తే ఆ పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్లు కూడా 216లో కానీ కలిపితే బ్రహ్మాండంగా పోర్టు ఆపరేషన్లోకి వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అదే రకంగా మన గుడివాడ పట్టణానికి సంబంధించి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ని తీసుకొచ్చాం. అది వస్తే గుడివాడ పట్టణ ప్రజల యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి. బ్రహ్మాండంగా ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే టౌన్లో ఒక రోడ్డుకు కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగాం. అది కూడా దాదాపు వాళ్ళు ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే కంకిపాడు నుంచి గుడివాడకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో 2 కాలువల మధ్యలో ఉంటుంది. అది రోడ్డు వేసినా ఒక 2-3 సంవత్సరాలకి నిలబడదు కాబట్టి దాన్ని ఆలోచించి అలా కాదు, పొలాల మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఒకటి కానీ వచ్చినట్లయితే ఒక 6 లైన్ రైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు విజయవాడ నుంచి మనకి గుడివాడకి జస్ట్ ఒక అరగంటలో వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అయితే మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఇంకా చాలా ఈజీ కాబట్టి దాని నుంచి కనెక్టివిటీ ఏ రకంగా తీసుకొని గుడివాడకు కలపొచ్చు అనేది కూడా మన నేషనల్ హైవే వాళ్ళతో కలిసినప్పుడు కూడా డిస్కషన్ చేశాం. స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చారు. మరి అందరం కలిసి కూడా దాన్ని డిస్కస్ చేశాం. సో ఎక్కడైతే మనకి కనెక్టివిటీ ఈజీగా ఉంటాయో ఆటోమేటిక్గా పొలాల రేట్లు పెరుగుతాయి. డెవలప్మెంట్ యాక్ట్ మినిమం ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఒక టౌన్లో స్థలం చూడన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి సెంట్రల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాన్ని కానీ పెట్టినట్లయితే పిల్లలకి సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎక్కువగా డెవలప్ చేసి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు సివిల్ సర్వీస్కి కానివ్వండి, బ్యాంక్స్కి కానివ్వండి, వేరే వేరే డాక్టర్స్, ఇంజనీర్స్ ఇట్లాంటి వాటికి అది ఒక మంచి ఫౌండేషన్గా ఉంటుంది ఆ స్కూలు. తప్పకుండా ఆ స్కూల్ను కూడా సాధిస్తామనేటువంటి నమ్మకం ఒక జనసేన ఎంపీగా నాకు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అదే రకంగా ఈరోజు మనం అజెండా ఉద్యమి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మనం మరింతగా వెళ్ళి బలపడాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఒకటే, ఫస్ట్ జనసేన పార్టీ మనం బలపడాలి, తరువాత మనం కూటమిని బలపరుచుకోవాలి. తద్వారా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పిచ్చి పనులు జరగవు. అమరావతి ఆపటం లాంటి, కృష్ణా డెల్టాకి రైతాంగానికి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టును ఆపటం లాంటివి కానివ్వండి, ఈ ఔటర్ రింగ్ రోడ్స్ కానివ్వండి, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ లాంటివి కానివ్వండి, ఇలాంటివి కూడా ఏమి ఆగో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ కూటమి కలిసి ఉండాలి అనేటువంటిదే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. దానికి తగ్గట్టుగా మనం పనిచేసుకోవాలి. మరి కూటమి ఫస్ట్ జనసేన బలపడాలంటే ఈ ఉద్యమీ కార్యక్రమం మనం బాగా పనిచేసి ఎక్కువ మందిని